మాజీ మార్కెట్ చైర్మన్ ఉప్పునుంతల కట్ట గోపాలుడు గారు మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తున్నాం. శివ మైక్ ఇచ్చేసే ఇక్కడ మైక్ ఉంది. ఈ సభకు దయచేసి మీరంటే కూర్చొని వెనక సీట్లు ప్లీజ్ అటు ఎన్నికలు అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముందున్న వారందరికీ నా యొక్క నమస్సుమాంజలు. అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రవీణ్ కుమార్ గారు, మన అచ్చంపేటకు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రి జనార్దన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా సంతోషంగా జరుగుతుంది. కార్యక్రమం దానికి కారణం ఈగోతో నేనే మనగాన్ని అనుకొని, నేనే పెద్దవాణ్ణి అనుకొని పార్టీ ఇడిచిపెట్టిపోతే అందరూ నా వెంబడి వస్తారని తప్పుడు నిర్ణయంతో పార్టీ ఇడిచిపెట్టిపోయినటువంటి ఆయనకు వ్యతిరేకంగా కాదు, కాకపోతే మేమున్నాం, పార్టీకి అండగా ఉంటాం, తిరిగి కేసీఆర్ గారి నాయకత్వాన్ని గెలిపించుకుంటాం. అదేవిధంగా స్థానికంగా ఉండే ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ గాని, ఎంపీ క్యాండిడేట్ గాని ఎవరినైనా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలిపించుకుంటామనే దృఢ సంకల్పంతోనే ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. బాలరాజు గారు, ఆయన గురించి ఎక్కువ మాట్లాడద్దు, ఒక 2 మాటలు మాట్లాడాలి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి మార్కెట్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇక్కడ అచ్చంపేట కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి అమ్రాబాద్ మండలానికి చెందినటువంటి నాయకుడు మన టీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జిగా ఉండేవాడు. నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే, సార్ మీరు మేధావి, మీరు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిండ్రు, ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండ్రు, దీనికి మీరు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో రావాలి, తిరిగి ఉద్యమం ఉధృతం అవుతుంది కేసీఆర్ గారి నాయకత్వాన అని నాకు చెప్పడం జరిగింది. ఆయనతో చెప్పిన నేను తప్పకుండా నేను వచ్చేది టీఆర్ఎస్ పార్టీలకు వస్తా, కొద్ది కాలం టైంతో వస్తా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత పల్కపల్లిలో ఒక ఫంక్షన్ లో బాలరాజు గారు మొదలు నాకు కలవడం జరిగింది. అక్కడే ఆయన ఏం మాట్లాడినంటే, సార్ మీరు నాకు సపోర్ట్ చేయాలి, నాకు సపోర్ట్ చేస్తే నేను అచ్చంపేట తాలూకాలో ఎమ్మెల్యేకి నిలబడతా, గెలుస్తా అని చెప్పడం జరిగింది. సరే ఇక్కడ మనం వచ్చిన ఒక ఫంక్షన్, ఇది సందర్భం కాదు, మళ్ళా తర్వాత మాట్లాడుకుందామని చెప్పడం జరిగింది. తర్వాత హైదరాబాద్ లో మాట్లాడినప్పుడు ఆయనను నేను ఒక్కటే అడిగిన, నీవు ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేయాలనుకుంటున్నావు, నీవు ఇది వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో లేవు, మరి నీవు తిరిగి ఏ పార్టీలకు వెళ్ళి పోటీ చేయాలనుకుంటున్నావు అని అడగడం జరిగింది. దానికి ఆయన ఏం చెప్పిండంటే, నేను జైపాల్ రెడ్డి నాకు టికెట్ ఇస్తాడు, కాంగ్రెస్కి వెళ్ళైనా చేస్తా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అయినా ఇస్తాడు, దానికి వెళ్ళైనా చేస్తా, లేకపోతే ఇండిపెండెంట్ గానైనా చేస్తా అని చెప్పడం జరిగింది. అయ్యా నీవు ఇండిపెండెంట్ గా చేస్తే డిపాజిట్ రాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉడక మన తెలంగాణలో గెలవడం కాదు, డిపాజిట్ రావడమే కష్టము. ఇక మిగిలిన 2 పార్టీలు కాంగ్రెస్, అదేవిధంగా టీఆర్ఎస్. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా మెరుగుండొచ్చు, టీఆర్ఎస్ఏ సెకండ్ ప్లేస్ ఉండొచ్చు. ఇయ్యకపోతే మాత్రం తప్పకుండా టీఆర్ఎస్ఏ అన్ని సీట్ల విజయం సాధిస్తుందని చెప్పడం జరిగింది. దానికి ఆయన ఏమన్నాడంటే, సార్ నేను టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నా, మరి ఇప్పుడు ఏం చేయాలని అన్నాడు. అంటే నా ప్రయత్నం నేను చేస్తా, నువ్వు టీఆర్ఎస్ పార్టీకి రావడానికి, నీవు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ద్వారానే పోటీ చేయాలని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా నేను ఇక్కడున్న పెద్దలు నిరంజన్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి, అదేవిధంగా ఆల వెంకటేశ్వర రెడ్డి ఇంటికి వెళ్లి, వాళ్ళిద్దరిని తీసుకొని కేసీఆర్ ఇంటికి వెళ్లి 1 గంటన్నర సేపు ఆయన ఇంట్లో ఉండి, ఆయన నన్ను అడిగిండు, అచ్చంపేట తాలూకా అయ్యింది, ఇన్ఛార్జి నాసరయ్య ఎట్లా ఉంటాడని ఫస్ట్ అడిగింది. నాసరయ్య మంచి పిల్లాడు, కానీ ఈనాటి ఎన్నికల్లో ఆర్థికంగా డబ్బులు అవసరం ఉంటాయి, మరి అది పార్టీ భరించేటట్టుంటే
తప్పకుండా మంచి పిల్లాడని చెప్పడం జరిగింది. అప్పుడు ఇంకొక డాక్టర్ ఉన్నాడు, ఆయన 2 గుర్రాల మీద సవారీ చేస్తున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది ఇటు టీఆర్ఎస్ అనేది. ఆయన గురించి అడిగిండు, ఆయన గురించి అడిగితే విషయం ఉన్నట్టు చెప్పడం జరిగింది. తర్వాత ఈయన గురించి అడిగాడు, ఈయన గురించి అడిగితే మీకు తెలుసు ఈయన మీ పార్టీలో పనిచేసిన ఆయన్నే, నాకు చెప్పాల్సిన అవసరం లేదు, అంతా మీకే తెలుసు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత హరీష్ రావు ద్వారా లతీపూర్లో మీటింగ్ పెట్టి, ఫస్ట్ ఉప్పునుతల మండలంలో మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ కు హాజరై హరీష్ గారి నాయకత్వంలో కండవ కప్పుకోవడం జరిగింది. అయితే మరి తర్వాత నిరంజన్ రెడ్డి గారి ద్వారానే కేసీఆర్ గారి దగ్గరికి చేరడం జరిగింది బాలరాజ్ అనేది. మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఒక మాట చెప్పడం జరుగుతుంది. మరి ఒకవేళ ఒక నాయకుడని విర్రవీగితే ఆయన నేను పోతుండా అందరు నా ఇంటి వస్తారంటే మీరు ఎవరైనా పోతారా? మరి ఎంత పెద్ద నాయకుడైనా పార్టీ ఇడిచిపెట్టి పోయి అందరిని రమ్మంటే ఎవరు ఉడకపోరు? మీరు ఏదైతే దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చిండ్రో ఇదే విధంగా ప్రతి గ్రామంలో పార్టీని పునర్నిర్మించుకొని ఎక్కువగా అన్ని లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపించుకొని వచ్చే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో కూడా మీరు అందరూ కూడా తప్పకుండా మన పార్టీని గెలిపించి తిరిగి కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.